అందరికీ నా నమస్కారం. సార్ ఈరోజు అత్యంత రామాయణ గారు మీతో పెనుగొండ ట్రస్ట్ సార్తో చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు అంటే తప్పు కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన సన్మాన్య చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చిండారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అనే బదులు ఈరోజు నేషనల్ ప్రైమ్ మినిస్టర్ అంటంత మాట్లాడినా తప్పలేదు అనుకుంటాను. ఎందుకంటే ఈరోజు బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో స్ట్రాంగ్గా ఉండేదానికి కారణకర్తలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. మీ డిటర్మినేషన్ ఇంకా స్ట్రాంగ్ అయింది సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అగ్రికల్చర్, ఐటీ, బీటీ, రైతు బజార్ ఇట్లా ఎన్నో పథకాలు మీరు వేసి త్రూఅవుట్ ఆంధ్ర అండ్ ఇట్లంతా మీరు చేసినారు. మీరు వచ్చేది స్వాగత్, మాకు చాలా సంతోషము. మాది అప్పీల్ ఇవ్వండి అక్కడ సార్. సార్ మాది చిన్న మనవి ఉంది. పెనుగొండలో అమ్మవారు జన్మించిన స్థలము. ఈ స్థలాన్ని మీరు దయచేసి వాసవి పెనుగొండ అని నామెన్క్లేర్ చేయాలా అని మా కోరిక. ఇప్పుడప్పుడే మీరు చాలా మంచి పని చేసిండారు సార్. మీరు వాసవి ఆత్మార్పణ డేని స్టేట్ ఫంక్షన్ తర డిక్లేర్ చేసి నియర్లీ 1 crore వైశ్యాస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సార్ టుడే త్రూఅవుట్ ద వరల్డ్. నేను చెప్పాలంటే సింగపూర్ ఇంకా ఓ వ్యక్తి నిన్నటి రోజు వచ్చి ఓన్లీ ఆత్మార్పణ రోజు అటెండ్ చేసేదానికోసం వచ్చిండాడు సార్. ఇక్కడ మీరు చేసిన మంచి పని చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుంది సార్. ఇంకో 2 నిమిషాలు మీరు దయచేసి మాట్లాడాలా. విశ్వంలోనే అతి ఎత్తైన పంచలోహ విగ్రహం సార్ ఇది. మేడ్ అవుట్ ఆఫ్ గోల్డ్, సిల్వర్, కాపర్, టిన్ అండ్ జింక్. గౌరవనీయులు పూజ్యులు ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ, సెకండ్ క్షేత్ర పీఠాధిపతి, ప్రెసిడెంట్ వాసవి ట్రస్ట్ డాక్టర్ పిఎన్ గోవిందరాజులు గారు, వాసవి ట్రస్ట్ సెక్రటరీ కోట్ల శ్రీ వెంకటరాజా గారు, సహచర మంత్రివర్గ సభ్యులు టీజీ భరత్ గారు, గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు నిమ్మల రామానాయుడు గారు, గౌరవ శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ గారు, గౌరవ శాసనసభ్యులు బోలిశెట్టి శ్రీనివాస్ గారు, ఏపీఐసి చైర్మన్ మంతెన రామరాజు గారు, గౌరవ శాసనసభ్యులు రాధాకృష్ణ గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు కృష్ణ గారు, అదే మరిగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు, అదే మరి ఈ కార్యక్రమానికి చేసిన భక్తులందరికీ, అదే మరి ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కానీ ప్రజలకు కానీ ఆర్య వైశ్య ఆత్మీయ సోదరి సోదరుమండలందరికీ, ఆడబిడ్డలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం చూస్తే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతను ఎలా దర్శించుకోవడం, 90 అడుగుల విగ్రహం ఒక పక్కనుంటే ఇంకో పక్క చరిత్ర సృష్టించిన ఒక పుణ్యక్షేత్రం ఇప్పుడే నేను దర్శనం చేసుకొని బయట వచ్చాను. మొట్టమొదటిసారిగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఆర్య వయస్సుల ఎలవేల్పు, స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటిన
కలియుగ పార్వతీదేవి శ్రీ వాసవి కన్యకా